నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే మన మొబైల్ నంబర్ మనకు డబ్బు ఖర్చు పెట్టిస్తుంది, లేదా ఖర్చుల నుంచి బయటపడేస్తుంది, లేదా ఆ మొబైల్ నంబరే మనకు అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అంటాం కదా. ఈ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఉపయోగం లేని పనుల్ని మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. అంటే మనకు పనికి రాని పనులను ఎక్కువ చేసి డబ్బు లాస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మొబైల్ నంబర్ వచ్చాక మీకు ఆ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది. ఎక్స్పెండిచర్ ఏదైతే చేస్తున్నారో దానికి మాత్రమే అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటి జరుగుతాయి. ఏ నంబర్ల వలన ఇలా జరుగుతుంది, అసలు మన మొబైల్ నంబర్లో ఇలాంటి నంబర్స్ ఉన్నాయా లేదా, క్లియర్గా ఈ ఫుల్ వీడియో చూసేయండి. దానికన్నా ముందుగా మనకు లైఫ్లో ఏం కావాలి, సక్సెస్ కావాలంటే ఏంటన్నది క్లియర్గా ప్రతి ఒక్క మనిషికి ఇవి కావాలి. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్లో సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ సక్సెస్ మొబైల్ నంబర్ ద్వారా వస్తుంది, మ్యారేజ్ డాట్ ద్వారా వస్తుంది, రకరకాలుగా మనకు సక్సెస్ వస్తుంది. ఇలాంటి సక్సెస్లన్నీ మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మన లైఫ్లో బాగుండాలి. మనం అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఒక మొబైల్ నంబర్ నుంచి వస్తుంది, ఒక మ్యారేజ్ డేట్ నుంచి వస్తుంది, ఒక ఆరా పవర్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఇది మన ఆఫీస్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు, ఏదైనా సరే ఒక ఆరా పవర్ ఎనర్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇదంతా మనం ఈ లైఫ్లో ఎలా ఉందో క్లియర్గా తెలుసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఒక ఎనర్జీ వలన మనం లాస్ అవుతూ ఉంటాం, ఒక ఎనర్జీ వలన లాభపడుతూ ఉంటాం, ఒక ఎనర్జీ వలన ఇబ్బందులు పాలైపోయి సోల్స్ ఎఫెక్ట్ వచ్చి అవచ్చి ఇవ్వచ్చు రకరకాల ఎనర్జీస్ మనకు ఉంటాయి. కాబట్టి ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనము మన లైఫ్లో ఒక మంచి ఆరా శక్తి ఎనర్జీ కావాలి, ఒక కుబేర శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నప్పుడు మన పని మనమే చేసుకుంటూ ఆ పనిలో మనము ఎట్లా ఉత్తీర్ణత కావాలి, ఎట్లా సక్సెస్ కావాలి అనేది మనకు ఈ ఆరా ఎనర్జీ చేయగలుగుతుంది. ఖచ్చితంగా మనం ఇంట్లో మన ఆరా ఎనర్జీ పవర్స్ని క్రియేట్ చేసుకుంటే 100% మంచి సక్సెస్ ఉంటుంది. దీన్ని చాలా మంది అనుకుంటుంటారు, నేను ఒక బిజినెస్ చేస్తున్నా. బిజినెస్సే అనుకోండి. ఈ కుబేరా ఎనర్జీ రాడ్స్ని ఇన్స్టాల్ చేస్తే 100% మన లైఫ్లో ఒక సక్సెస్ అనేది గ్యారంటీగా స్టార్ట్ అవుతుంది. ఎన్నో రకాలుగా ఈ ఎనర్జీ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఇబ్బందులు కలిగే ఛాన్స్ చాలా ఉంటుంది. కాబట్టి చూసుకొని మన లైఫ్లో సక్సెస్ అనేది వేసుకోండి. ఇది చాలా మంచి కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆరా ఎనర్జీ అనేది మనకు కొన్ని వేల యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ రాదు, కొన్ని రోజులు తపస్సు చేస్తే రాదు, ఒక మెడిటేషన్ చేస్తే రాదు. దీని వలన కొన్ని లక్ష యాగాలు చేసినంత, 1,00,000 రోజులు మనం ఎన్నో రోజులు తపస్సు చేసినంత పవర్ అనేది మనకు ఈ ఆరా రాడ్స్లో, కుబేర రాడ్స్లో పవర్ ఉంది. మీరు ఎంతవరకు దీన్ని ఎనర్జీని ఉపయోగించుకుంటారో చూసుకోండి. అలాగే మంచి మొబైల్ నంబర్ కావాలి, ఆ మొబైల్ నంబర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకు ఒక మంచి పేరు, మంచి బిజినెస్ నేము, మ్యారేజ్ డేట్ విషయానికి కూడా మనము ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు కొత్త మ్యారేజ్ డేట్ చేసుకుంటున్నారా, లేకుంటే పాత మ్యారేజ్ డేట్ ఉందా, లేదంటే మీ పిల్లలకు కొత్త మ్యారేజ్ చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి మ్యారేజ్ చేస్తున్నారా అన్నది క్లియర్గా ఒక డేట్స్ ఈ 2026లో రాబోతున్నాయి. మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా చేసుకోవాలి, మీ యొక్క ఫొటోస్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ 19th ఏప్రిల్ రోజున ఒక మ్యారేజ్ డేట్ ఉంది, 19th ఆగస్ట్లో ఒక మ్యారేజ్ డేట్ ఉంది, ఈ 2026లో ఉంది. ఇది టోటల్గా చాలా మంచి మ్యారేజ్ డేట్స్ వస్తున్నాయి. ఇది వరకు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మంచి మ్యారేజ్ డేట్ చేసుకున్నారు. అందరూ ఒక 5 బ్యాచ్ల వరకు చేసాము. ఇప్పటి వరకు చాలా మంచి పర్ఫెక్ట్ ఉన్న డేట్స్లో చేసుకున్నారు. అందరూ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. దానికి మించిన డేట్లు ఇప్పుడు వస్తున్నాయి. మీరందరూ కూడా మళ్ళీ అదృష్టవంతులుగా మారబోతున్నారు. చూసుకొని ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే 100% మంచి పవర్ ఉంటుంది. చూసుకోండి. లైఫ్లో ఇవన్నీ మనకు హౌస్ నెంబర్తో సహా, అకౌంట్ నెంబర్స్తో సహా, టోటల్గా వెహికల్ నెంబర్తో సహా మనకు ఉండాలి. వెహికల్ నంబర్ మాత్రము 3478 నంబర్స్ ఉంటే మీ యొక్క వెహికల్ ఏదైనా సరే 4 డిజిట్స్ లాస్ట్లో ఉంటాయి కదా, ఆ కింద ఉంటాయి. ఆ డిజిట్స్లో 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఉంటే
కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు ఎవరైనా సరే, మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏదైనా సరే కొంచెము జాగ్రత్త. అందులో ఉన్న వ్యక్తులతో మీరు ప్రాణాలతో ఆడుకున్నట్టే, మీరు ప్రాణాలతో ఆడుకుంటున్నట్టే. దాదాపు జాగ్రత్తగా ఉండండి. దయచేసి చెప్తున్నా, జాగ్రత్త. ప్లీజ్ 3478 నంబర్స్ దయచేసి తీసుకోకండి మీ వెహికల్లో వచ్చేలాగా. ఒకవేళ ఉంటే జాగ్రత్త. అయితే ఇప్పుడు మనము మొబైల్ నంబర్ గురించి తెలుసుకుందాం. మొబైల్ నంబర్ ఖర్చు పెట్టిస్తుంది, మనల్ని డబ్బు పరంగా లాభపరుస్తుంది. ఇవన్నీ కూడా మొబైల్ నంబర్ వలన మనకు కలుగుతాయి. ముఖ్యంగా మన మొబైల్ నంబర్లో 10 ప్లేసెస్ ఉంటాయి కదా, చాలా వీడియోస్లో నేను చెప్పాను. క్లియర్గా కొత్తగా ఉంటుంది ఈ వీడియో, ఒకసారి చూడండి. 9-10 ప్లేసెస్. ఇక్కడ నేను ఏంటంటే డైరెక్ట్ కన్సల్టేషన్లోనే కొన్ని విషయాలు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు 10 ప్లేసులు మనకు మొబైల్ నంబర్లో ఉంటాయి. ఈ 10 ప్లేసులకు సంబంధించిన వాటిలో మనకు ఒక ఫస్ట్ మొబైల్ నంబర్లో స్టార్టింగ్ 6 కానీ 7 కానీ 8 కానీ మన ఏపీ తెలంగాణ సిరీస్ ఉన్నాయి. ఇండియా మొత్తం మీద కూడా దాదాపు ఈ సిరీస్లో 6, 7, 8, 9 సిరీస్లే ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిలోనే మన నంబర్స్ మొదలవుతాయి. కానీ ఎవరి ప్రొఫెషన్కి తగ్గట్టు వాళ్ళు చాలా నంబర్స్ ఇస్తున్నాము. వీళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ ఉంటుంది. ఇదంతా చూసుకొని ముందుకెళ్ళండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి 4 కానీ 7 కానీ లేకుండా చూసుకోండి. ఇది సార్ రెగ్యులర్గానే చెప్పేది, మళ్ళీ కొత్తగా చెప్తున్నారేంటి సార్ మీరు అనుకోకండి. ఇదంతా రెగ్యులర్ ఫార్మాట్ చెప్పాక కొత్త ఫార్మాట్ కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ 0లు కానీ 8లు కానీ లేకుండా 0 కానీ 8 కానీ 0 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. అలాగే 8 కానీ ఇవన్నీ ఇంకా కామన్ గా మనకు వచ్చే ప్లేసెస్ నేను ఎట్లా మీకు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు చెప్తాను. అయితే ఎండింగ్ మా నంబర్లలో చూసారు కదా 4-6 ఎండింగ్ ఉన్నాయి. ఇంకా 9-6 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా వీడియోలు 4-6-9-6 గురించి కూడా మాట్లాడాను నేను. ఇంకా 5-6 ఎండింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక పాత ఫార్మాట్, మీకు తెలిసిన ఫార్మాట్ ఇదే. కానీ కొత్తగా చెప్పేది ఏంటంటే మీ లైఫ్లో ఈ సక్సెస్ నుంచి ఖచ్చితంగా మనము అందుకోవాలి. ఇక్కడ ప్లేసెస్ని బట్టి మనకి ఖర్చులు అనేటివి వస్తాయి. ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను 5, 6, 7, 10 ప్లేసెస్, 9, 10 ప్లేసెస్. ఇక్కడ 4-6 ఎండింగ్ 9-6 కానీ ఉంటే ఈ 2 వర్షన్స్, ఇంకా వేరే వర్షన్స్ కూడా నేను వీడియో చేయలేదు కాబట్టి వీటి గురించి మాత్రమే చెప్పాను. ఇంకా వీడియో చేసినప్పుడు వాటి గురించి కూడా క్లియర్గా తెలియజేస్తాను. కాకపోతే ఏంటంటే ఎండింగ్ 5 or 6 చాలా బాగుంటుంది. ఎవరికైనా మీ లైఫ్లో మీకు 5 బాగుంటుందా 6 బాగుంటుందా నేను చూసిస్తాను. ఇది డెప్త్గా మనము కరెక్షన్, ఏదైతే మనం చేస్తున్న దాంట్లో డెప్త్గా ఇంకా వెళ్తుంది కాబట్టి కరెక్షన్లో. అలాగే కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు చెప్తాను, చూసుకొని చేసుకోవచ్చు. అలాగే కన్సల్టేషన్ విషయానికి మనం వస్తే ఇక్కడ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. ఖచ్చితంగా ఆ యొక్క పవర్ని మనం యూజ్ చేసుకొని మంచి లైఫ్గా మార్చుకొని శక్తివంతంగా మార్చుకునేటట్టు ఒక కన్సల్టేషన్ ఫ్రీగా, ఒక మొబైల్ నెంబర్ ఫ్రీగా చేస్తున్నాను. మీరు ఎంతవరకు పెడతారో అది మీ ఇష్టం, చూసుకొని పెట్టండి. అయితే ఇక్కడ 5, 6, 7 ప్లేసెస్, 9, 10 ప్లేసెస్ అనేటివి కీలకంగా అని చాలా రోజుల నుంచి మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మన డబ్బు మిగిలిచ్చేది, డబ్బు పోగొట్టేటివి నంబర్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు డబ్బును పోగొట్టేది, డబ్బును తీసుకొచ్చేది, డబ్బును చెందేది 8లు. ఇక్కడ 8లు, సారీ ఇక్కడ 8 కాదు, ఇక్కడ 0. ఈ 0 ఒకటి మనల్ని 9th ప్లేస్లో ఉంటే ప్రాబ్లం చేస్తుంది, క్లియర్గా చెప్తాను. అలాగే ఇక్కడ 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 10th ప్లేస్లలో ఉంటే కూడా ప్రాబ్లం చేస్తుంది. ఇది ఎలాగో క్లియర్గా ఒక్కసారి తెలియజేస్తాను, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, సార్ ఒకసారి మొబైల్ నెంబర్ గురించి క్లియర్గా ఈ విధంగా మనకు డబ్బులు ఖర్చు పెట్టే మొబైల్ నంబర్స్ ఏ ఉన్నాయి సార్, అసలు ఏ ప్లేస్లో ఉంటే డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఈ నంబర్స్ ఉంటే అంటే క్లియర్గా చెప్తాను మీకు. కొంతమందికి ఈ ప్లేస్లలో 7 ఉన్నా కూడా ఖర్చు అవుతుంది. కింద చూశారు కదా 7 నంబర్ ఒకటి ఉంది మా నంబర్లో 5th ప్లేస్లో, కానీ మాకు బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే
ఎవరైతే దీన్ని వాడుతున్నారో ఆఫీస్ టెలికాలర్ కావచ్చు, ఆఫీస్ అడ్మిన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి బాగా కలిసి వస్తున్నందుకు ఈ 7 నంబర్ నేను ఇచ్చాను. ఇక్కడ ఇంకొకటి 6th ప్లేస్ లో 7 కొంతమందికి ఇచ్చాను నేను. చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరికైతే నంబర్ 7 కావాలో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. ఇక్కడ 7th ప్లేస్ లో 7 ఉన్నా సరే కొంతమందికి మాత్రమే కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. చాలా మందికి 7లు ఇలా ఇవ్వట్లేదు. దీనికి కూడా ఒక ఫార్మేట్ ప్రకారం నేను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. దీన్ని బట్టి కూడా మనకు ఖర్చులు అనేటివి వస్తాయి. ఇక్కడ జీరోస్ ఉన్నాయి. ఈ జీరోస్ 5th ప్లేస్ 0 ఉంటే మనీ, బిజినెస్ అనేది 0 అయిపోతుంది. ఎందుకంటే అవతల వ్యక్తితో మంచి కమ్యూనికేటెడ్ గా నువ్వు ముందుకెళ్ళలేవు, మంచి కమ్యూనికేషన్ చేయలేవు, ఆ బిజినెస్ గురించి మాట్లాడలేవు. ఎప్పుడైతే మన బిజినెస్ లో మనం ఉంటామో, ఎప్పుడైతే మన జాబ్ లో ఉంటామో, మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఎదుటి వ్యక్తితో కరెక్ట్ గా మాట్లాడలేనప్పుడు, ఎదుటి వ్యక్తితో కరెక్ట్ గా మనం స్పందనలు చేయనప్పుడు ఇక్కడ నీ యొక్క బిజినెస్ అనేది 0 అయిపోతుంది. నువ్వు దేనికి పనికి రాకుండా 0 అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇది చాలా డేంజరస్. నెక్స్ట్ వచ్చేసి 6th ప్లేస్ 0. ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ 0 ఇక్కడ లేకున్నా సరే వేరే నంబర్ ఉండి 6th ప్లేస్ లో 0 ఉంటే, నేను అనేది ఓవరాల్ గా ఇక్కడ అంటే ఒక్కొక్క నంబర్ లో ఒక్కొక్క ఈ ప్రాసెస్ గురించి మీకు చెప్తున్నాను. 6th ప్లేస్ లో ఇలా 0 ఉంది అనుకోండి, మనకు డబ్బు ఎంత వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే ఈ 0 అయిపోతుంది. తొందర డబ్బు కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది, డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది దీని వలన మనకు 0 తొందరగా అయిపోతుంది. డబ్బు తొందరగా ఖర్చు పెట్టాలంటే, ఖర్చు కావాలంటే 0 ఉన్న నంబర్ తీసుకోండి. మీ దగ్గర తొందరగా మంచిగా డబ్బులు అయిపోతుంటాయి, చాలా బాగా హ్యాపీగా ఉండొచ్చు. ఇది చాలా డేంజరస్, ఇది తీసుకోకండి. నేను ఏదో జోక్ చేశాను. అలాగే 7th ప్లేస్ 0 ఉంటే రిలేషన్షిప్ 0 అవుతుంది. మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు, మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. మీరు ఈ ఒంటరితనం అనేది మన లైఫ్ కి ఇంకా ఎలా ఉంటుందో మీకే తెలియాలి. ఈ ఒంటరితనం అనేది లేకుండా కొన్ని మీరు అనుకుంటుంటారు, సార్ నేను ఫ్యామిలీతోనే ఉన్నాను కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, మంచి మాట్లాడుతున్నా కదా అంటే, మీరు ఒక రూమ్ లో ఉండి, మీ తల్లిదండ్రులు ఒక దగ్గర ఉండి, మీ భార్య ఒక దగ్గర ఉండి, మీరు ఒక దగ్గర ఉండి, మీ భర్త ఒక దగ్గర ఉండి, ఇట్లా మంచిది కాదు కదా. ఈ 0నే వేరు చేస్తుంది. ఇది ఖచ్చితంగా చూసుకోండి. అలాగే 5th ప్లేస్ లో 8 ఉంటే మనకు బిజినెస్ రావడం చాలా కష్టము. ఒకవేళ వచ్చినా కూడా మీరు మీ చేతిలో ఆ బిజినెస్ వాళ్ళు చెప్పిన టైంకి కాకుండా ఎక్కువ టైం తీసుకొని ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది, కమ్యూనికేషన్ అనేది స్లోగా, మందంగా ఉంటుంది కాబట్టి దీని వలన మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీని వలన సక్సెస్ అనేది చాలా తగ్గిపోతున్నందుకు డబ్బు ఖర్చు అవుతుంది. దీని వలన మీరు ఎటువంటి ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఏదైతే ఉందో కరెక్ట్ గా చేయలేరు. నెక్స్ట్ 6th ప్లేస్ లో 8, డబ్బు కోసము చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడినా సరే రావడము చాలా గగనంగా ఉంటుంది. అందుకనే ఈ 8th ప్లేస్ లో 6th ప్లేస్ లో 8 లేకుండా చూసుకోండి. ఒకవేళ 7th ప్లేస్ లో 8 ఉంటే, 7th ప్లేస్ లో 8 ఉంటే మీ యొక్క రిలేషన్షిప్, మీ ఫ్రెండ్షిప్ కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరితో గొడవలు ఉంటుంది. చాలా మందికి చూశాను, జరిగేది అదే. కాబట్టి ఇది మీరు ఇక్కడ 8 లేకుండా తీసుకోండి. ఒక మంచి నంబర్ తీసుకుంటే 100% అన్ని 1 by 1 స్లోగా హ్యాపీ లైఫ్ అనేది మనం గడపొచ్చు. చూసుకోండి. అలాగే 7ల గురించి నేను చెప్పాను కదా, కొంతమందికి మాత్రమే ఈ 5th ప్లేస్ లో 7 బాగుంటుంది, మా నంబర్ లో ఉంది. మళ్ళీ 6th ప్లేస్ లో 7 బాగుంటుంది, కొంతమందికి మాత్రమే. ఆ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎవరు వాడుతున్నారో వాళ్ళకు మాత్రమే, వాడేటోళ్ళకే. వేరే వాళ్ళ పేరు మీద కూడా ఒకవేళ రాకపోతే మనం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అది మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ 7th ప్లేస్ లో 7 వచ్చినా సరే రిలేషన్షిప్ లో ఎవరితో బాగా మంచి రిలేషన్షిప్ ఉండాలి, మనం ఏ టైప్ లో ఉంటున్నాము, ఎలా ఉంటున్నాం అనేది అది కూడా ఈ 7th ప్లేస్ 7 చేస్తుంది. ఇది ఓన్లీ కొంతమందికి మాత్రమే లిమిటెడ్ గా, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది ఓన్లీ 10% పీపుల్స్ కి మాత్రమే బాగా, అంటే ఎవరికి అవసరమో వాళ్ళకు మాత్రమే 7 ఇస్తాము, వాళ్ళకు మాత్రమే మంచి పవర్ ఉంటుంది. 7 చేసే పని ఏంటంటే డబ్బుని చాలా వేగవంతంగా తీసుకొస్తుంది ఈ ప్లేసుల్లో. కానీ కొంతమందికి ఇలా ఆపోజిట్ నంబర్ అయింది అనుకోండి, ఇబ్బందులు పడాల్సి వస్తుంది వాళ్ళు. అందుకనే
ఈ నంబర్స్ లేకుండా నేను ఇస్తున్నాను, చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి సక్సెస్ఫుల్ లైఫ్ మనందరికి ఉండాలి కాబట్టి చూసుకొని ముందుకెళ్దాం. లైఫ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి చూద్దాం. అందుకనే ఈ 3 ప్లేస్లలో చాలా జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ 9th ప్లేస్ లో ఒకవేళ 0 ఉంటే, ఒకవేళ కొన్ని జోడీస్ ఉన్నాయి ఆ విధంగా ఉంటే, ఇక్కడ 1 నుంచి 9 వరకు ఏ నంబర్ అయినా ఉండొచ్చు, కానీ దీని పక్కన జోడీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనువైనది అయి ఉండాలి. ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఇది చాలా ఇబ్బందికరమైనది. ఇక్కడ 0లు ఉంటే 9th ప్లేస్ అనేది మనకు కుజుడి స్థానము, ధైర్యం స్థానము, మీకు ఆస్తులు ఇచ్చే స్థానము, మీకు అంతస్తులు ఇచ్చే స్థానము, మీకు డబ్బునిచ్చే స్థానము, మీరు ధైర్యంగా ఉండే స్థానము, సంబంధ బాంధవ్యాలతో మంచి శక్తితో ఉండే స్థానము. ఇది వక్రించింది అంటే టోటల్ గా మనకు లైఫ్ లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చూసుకోండి. అలాగే 10th ప్లేస్ విషయానికి వస్తే మనకు ఇంజన్ స్థానం ఇది. ఈ ఇంజన్ స్థానంలో 0 ఉంటే మన లైఫ్ కి 0 ఎక్కువ శక్తి, అది ఇంజన్ 0 అయిపోతుంది, మనం ఆగిపోతాము, మన బిజినెస్ చేయడం ఆగిపోతాము. ఇంట్లో పెళ్ళాం బాధనో లేకుంటే ఎవరితో బాధనో ఒకరు బాధపడి మనం మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తాం, కానీ ఈ బాధల వలన మనము ఆగిపోతాము. లైఫ్ అనేది ఆపేస్తుంది మిమ్మల్ని. మీరు ఎన్ని పనులు చేసినా మొత్తం లాస్ కింద తీసుకొస్తుంది. ఈ నంబర్ లేకుండా చూసుకోండి. కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా మీ లైఫ్ లో సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఏది కావాలో. 1 ఉంటే డబ్బు అలాగే వస్తుంది, అలాగే వెళ్తుంది, వెహికల్లో ఉన్నా సరే. 2 ఉంటే వారంటీలు, గ్యారంటీలు, షూరిటీస్, డబ్బు వస్తుంటుంది, కానీ అన్ని విధాలుగా వేరే వాళ్ళ చేతిలో ఒక లవ్ వలన కావచ్చు, ఒక ఇల్లీగల్ అఫైర్స్ వల్ల కావచ్చు, ఎలాగైనా సరే ఈ 2 నంబర్ ఉంటే మీరు మోసపోతారు, మోసగించబడి మోసపోయే ఛాన్స్ ఉంది. ఒక బావ బామ్మర్దుల వల్ల ఎలాగైనా ఉంది, ఈ 2 నంబర్ ఉంటే మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ లో ఉంటే. నెక్స్ట్ 3 నంబర్ వల్ల కూడా ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది. 3 నంబరు ఆవేశంతో మనం తీసుకునే పనులన్నీ కూడా, మనం తీసుకునే డబ్బు వల్ల కూడా, మనం ఏదైనా కొనాలంటే ప్రతిదీ ఆవేశంతో అన్ని అనాలోచితమైన పనులు చేసి మొత్తము ఇబ్బందుల పాలైపోతారు. జాగ్రత్త. 4 ఉంటే గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు, పనికిరాని పంచాయతీలు, మీ ఇంట్లో పంచాయతీ కాకుండా ఎదుటింట్లో పంచాయతీలు చేసుకుంటూ అర్ధరాత్రులు, ఎప్పరాత్రులు కాకుండా ఎప్పుడు పడితే మీ యొక్క ఫ్యామిలీ కూడా మీకు సరిగ్గా సపోర్ట్ లేకుండా మొత్తము ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. డబ్బు ఉండొచ్చు, ఒకవేళ లేకపోవచ్చు, ఏదైనా సరే ఫ్యామిలీతో మాత్రం చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది, లేకుండా చూసుకోండి. 7 నంబరు, ఈ 7 నంబరు కేతు నంబరు ఫ్యామిలీకి దూరం చేస్తుంది, డబ్బుకు దూరం చేస్తుంది, బిజినెస్ కు దూరం చేస్తుంది. చాలా వరకు తిరుగుతూనే ఉండాలి ప్రపంచం మొత్తము, లేకుంటే ఆ ఊరికి ఈ ఊరికి అన్ని ఊర్లకు తిరుగుతూ ఇబ్బందులు పడతారు. చాలా డేంజరస్. 8 ఉంటేనేమో బాగా అప్పుల భారం, అప్పుల బాధలు, ఏ పని కూడా చేసుకునేది. ఈ ఇంజన్ ఇక్కడే ఆగిపోతుంది, అది కూడా ఒకవేళ ఆగిపోకుండా కూడా స్లోగా పరిగెత్తుంటుంది. ఇది డేంజరస్ అంటే డేంజరస్, చాలా ప్రాబ్లమాటిక్ అయిన ఒక 8 నంబర్తో మీరు ట్రావెల్ చేయకండి. 8 నంబర్ లేకుండా చూసుకోండి, ఎండింగ్ చాలా బాగుంటుంది. 9 నంబర్ ఉంటే అహంభావాన్ని సృష్టిస్తుంది, బాగా ఇబ్బందికరంగా అయిన వాతావరణం ఉంటుంది, బాగా కోపోద్రేకులు అయిపోతుంటారు. దీన్ని రక్తం చూసే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. మీరు బాగా ఆ రక్తము అనేది ఇబ్బందులు అంటే ఎప్పుడు కూడా ఏదో రకమైన కోపతాపాలతో ఉంటారు. భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా సరే బాగా గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది లేకుండా చూసుకోండి. కోపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 9 నంబర్తో ఎండింగ్ లేకుండా చూసుకోండి. ఎండింగ్ 6 కానీ 5 కానీ మాత్రమే ఉండాలి. దీనివలన మనము ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళచ్చు. 100% మంచి లైఫ్ ఉండే ఈ మొబైల్ నెంబర్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.